పాపముల కొరకు చనిపోయారు. The Bible tells us బైబిల్ మనకి బోధిస్తుంది, when the religious leaders arrested Jesus, మత నాయకులు యేసయ్యను బంధించినప్పుడు they wanted to put him to death. వారు ఆయనను చంపాలనుకున్నారు. But they did not have that authority. కానీ ఆయనను చంపే అధికారం వారి దగ్గర లేదు. It was only the governor Pilate had that authority. ఎందుకంటే ఒకరికి మరణ శిక్ష విధించే అధికారము గవర్నర్ అయినటువంటి పిలాతుకే ఉంది. So the Bible tells us బైబిల్ మనకు తెలియపరుస్తుంది, they took Jesus to the governor వారు యేసును పిలాతు దగ్గరకు తీసుకొని and వెళ్ళారు. requested the governor to put Jesus to death. ఆయనను మరణమునకు అప్పగించమని గవర్నర్ ని వారు బాగా బలవంతం చేశారు. Now remember, Pilate was the governor పిలాతు గవర్నర్, గుర్తుపెట్టుకోండి. and he had examined thousands of prisoners. ఆయన అప్పటికే వేల మంది ఖైదీలను పరిశీలించి పరీక్షించిన వాడు. And he would immediately know who's guilty and who's not guilty. ఆయన వారి ఎదుట ప్రవేశపెట్టబడినటువంటి వారు ఎవరు దోషారోపణతో ఉన్నారో, ఎవరు దోషభావం లేకుండా ఉన్నారో త్వరగా పసిగట్టగలడు. And the Bible tells us బైబిల్ మనకి when తెలియపరుస్తుంది, he examined Jesus, యేసయ్యను పిలాతు పరీక్షించి he said, I find no reason to put him to death. ఇతనిని మరణానికి అప్పగించడానికి ఇతనిలో ఏ కారణము నాకు కనబడలేదు అన్నాడు. So he tried to set Jesus free. యేసయ్యను విడిపించే ప్రయత్నం చేశాడు. But those religious leaders said, you must put him to death. కానీ ఆ మత నాయకులు అన్నారు, లేదు, ఈయను నీవు మరణమునకు అప్పగించవలసిందే. It so happened at that festival time, అయితే అది ఒక పండుగ సమయము. it was a custom that the governor would release one prisoner. ఆ పండుగ సమయంలో గవర్నరు వారి కోసం ఒక చెరసాలలో ఖైదీగా ఉన్న వారిని విడుదల చేయడం వారికి ఒక అలవాటు. And he said, now I have my moment to release Jesus. ఇక పిలాతు అనుకుంటున్నాడు, యేసయ్యను ఈ వంకతో వదిలేద్దాము అని. I'll bring Jesus to the crowd, యేసయ్యను జనసమూహాలకు వదిలేస్తే, and I'll bring a murderer, Barabbas, to the crowd. వీరి యేసయ్యకు బదులుగా హంతకుడైన బరబ్బకు నేను మరణ శిక్ష విధిస్తానన్నాడు. And ask them whom they choose that I release. అందుకని ఆయన అన్నాడు కదా, ఇదిగో ఈ ఇద్దరిలో ఎవరిని విడుదల చేయాలి. So Pilate came to the people. పిలాతు ప్రజలను అడిగాడు. And he said, whom shall I release? ఇదిగో నేను వీరిద్దరిలో ఎవరిని విడిచిపెట్టాలి? Barabbas, the murderer? హంతకుడైన బరబ్బను విడిచిపెట్టాలా, Jesus? లేదా యేసును విడిచిపెట్టమంటారా? And the people had a choice. ప్రజలకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. And the Bible tells us, బైబిల్ మనకి బోధిస్తుంది, with one voice, వారందరూ ఏక కంఠముతో they said, release Barabbas బరబ్బను విడిచిపెట్టు, and crucify Jesus. యేసును సిలువ వేయండి అన్నాడు. And my beloved Christian friend, నా ప్రియ క్రైస్తవ స్నేహితులారా, through these many years, అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. that scene that took place 2000 years ago 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ దృశ్యం is a drama that I and you are acting every day. ఆ నాటకాన్ని నీవు నేను ప్రతి రోజు కూడా ఆడుతూనే ఉన్నాము. Because we too have a choice. ఎందుకంటే మనకి కూడా ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి. But by our actions, మన క్రియల చేత, by our words, మన మాటల చేత, by our thoughts, మన యొక్క ఆలోచనల చేత we continue to crucify Jesus. మనము యేసయ్యను మరల సిలువ వేస్తూనే ఉంటున్నాము. That is why there's no joy and peace in your life. అందుకని మీ జీవితాలలో సమాధానము లేదు, సంతోషము లేదు. And I believe that God has brought you to this meeting tonight. నేను నమ్ముతున్నాను ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని ఈ సభకు తీసుకొని వచ్చారు. Tonight you might renew your relationship with Jesus Christ. ఈ రాత్రి మీరు యేసయ్యతో మీకున్న బాంధవ్యాన్ని మీరు నూతన And పరుచుకొనగలిగేటట్లుగా, experience the peace of God in your life. తద్వారా నీ జీవితంలోనికి దేవుని శాంతి వచ్చి నివాసము And చేయగలుగునట్లుగా, the peace of God in your home. మీ ఇండ్లలో కూడా ఆయన సమాధానము శాంతి నివాసము చేయునట్లుగా. Now it was a custom during the Roman Empire. రోమా సామ్రాజ్యములో వారికి ఒక వాడుక అది. Before they crucified any man, ఎవరినైనా సిలువ శిక్షకు అప్పగించే ముందు they would whip the man. వారు అతనిని కొరడా దెబ్బలు It కొడతారు. was a special whip.
అది ప్రత్యేకమైన కొరడాలు. It was 3 whips tied together. 3 కొరడాలు కలిపి కట్టబడ్డాయి. And at the end of each whip, there were 4 sharp pieces of iron. కొరడాల్లో ప్రతి దానికి చివర 4 ఇనప బ్లేడ్ల వంటివి కట్టబడి ఉంటాయి. So with one whip, the prisoner had 12 wounds on his body. ఒక్క దెబ్బ కొరడాతో కొడితే ఆ మరణ శిక్ష అనుభవించే వాని శరీరము మీద గాయాలైపోతాయి. And usually they whipped the prisoner 40 times. సామాన్యంగా 40 సార్లు అలాంటి వారిని కొరడాలతో కొడతారు. And many prisoners died while they were being whipped. ఆ 40 దెబ్బలతో అనేక మంది అక్కడనే చనిపోతారు. But because Jesus was a Jew, యేసయ్య యూదుడు కాబట్టి, and the rule is that Jews can only be whipped 39 times. అక్కడ నియమం ఏంటంటే యూదులు 39 కొరడా దెబ్బలు మాత్రమే తినాలి. So Jesus Christ కాబట్టి యేసుక్రీస్తు వారు was whipped 39 times. ఆ కొరడాలతో 39 దెబ్బలను తిన్నారు. So that on the body of our Lord Jesus Christ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దేహము మీద 468 wounds. 468 గాయాలు ఉన్నాయి. And from each wound blood came out. ఆయన గాయముల నుండి రక్తము దారలుగా కారిపోయింది. And the Bible tells us బైబిల్